ఎవరంతకు వారు హల్దీ వేడుకను చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఓవైపు ఇలా జరుగుతూ ఉండగా ఇక ఇంట్లో సాయంత్రం మళ్ళీ స్నానం చేయించిన తర్వాత ఈ విధంగా పెళ్లి కొడుకుకి తోడి పెళ్లి కొడుకు కొత్త బట్టలను చేతికి అందించి ఆ బట్టలను వారు వేసుకొని వస్తారు. ఇలా పెళ్లి కొడుకుని చేయడం అనేది అత్త అయిన వారు అక్క కూడా చేయవచ్చును. ఇక్కడ పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు కూడా ఒడిబియ్యాన్ని నింపడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వారి పుట్టింటి నుండి లేదా ఆడపడుచులు కానీ ఈ విధంగా ఒడిబియ్యాన్ని తీసుకొని రావచ్చు. ఈ విధంగా పెళ్లి కొడుకు యొక్క తల్లి తండ్రికి ఇప్పుడు ఒడిని నించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇది గండదీపానికి మేము రెడీ అవుతున్నాం అన్నమాట. ఈ విధంగా ఒడిబియ్యం పోసుకున్న తర్వాతే గోవింద స్వామి నామస్మరణతో వెంకటేశ్వరుని స్వామి అనుగ్రహంతో ఈ గండదీపం మోయడం అనేది జరుగుతుంది. ఒడిబియ్యం వేసుకున్న తర్వాతనే గండదీపాన్ని మోయాలన్నమాట. వరుడు యొక్క తల్లిదండ్రులు ఒడిబియ్యం పోసుకున్న తరువాత ఇక వీరు గండదీపానికి బయలుదేరడం జరుగుతుందన్నమాట. ఇది ఎవరి మొక్కుని బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేయాలని లేదు. ఇక ఈ పాటికే మా బంధువులంతా ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ ఇంకా మేమంతా రెడీ అయిపోయాం. ఇక్కడ పెళ్లి కొడుకు కూడా ఒడిబియ్యం పోయడం జరుగుతుంది. పెళ్లి కొడుకుని కూడా అక్క వరుస అయిన వారు లేదా మేనత్త అత్త వరుస అయిన వారు కూడా మేనమామ కూడా చేయవచ్చును. ఇలా పెళ్లి కొడుకుకి కూడా ఈ విధంగా ఒడిబియ్యం పోయడం అనేది జరుగుతుంది. అంటే కొత్త బట్టలను ధరించి ఇలా ఈ విధంగా టవల్లో తోడి పెళ్లి కొడుకుని పక్కన కూర్చోబెట్టి ఈ విధంగా బియ్యాన్ని 5 మంది ముత్తైదువులు వేసి ఈ విధంగా పెళ్లి కొడుకును చేసేవారు కాటికను పూలదండను వేయడం జరుగుతుంది. గండదీపం అనగా ఒక పెద్ద తాంబానీలో పిండితో ప్రమిదలాగా చేసుకొని అందులో ఒత్తు వేసి దీపాన్ని వెలిగించటం. ఈ దీపాన్ని గోవిందనామాన్ని స్మరిస్తూ ఈ దీపం కొండెక్కకుండా ఒక దుప్పటి కానీ గొడుగును కానీ పట్టుకొని మనం ఆ వెంకటేశ్వరుడి నామాన్ని తలుచుకుంటూ ఈ విధంగా ఇది అప్పట్లో బావులు లేదా కొలనుల దగ్గరికి తీసుకొని వెళ్ళి ఈ దీపాన్ని అక్కడ పెట్టి దక్షిణ తాంబూలాలతో దేవునికి సమర్పించి వచ్చేవాళ్ళం. ఇప్పట్లో ఎక్కడ నిత్యం కొళాయిలు పారుతూ ఉంటే అక్కడ దానిని బావిగా భావించి అక్కడ ఈ దీపాన్ని మనం పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంటి వరకు మాత్రమే పెళ్లి కొడుకు మోసుకొని వస్తాడు. దాని తర్వాత ఈ విధంగా తల్లి మోసుకొని వస్తుంది. ఈ విధంగా మొక్కుకుంటూ గోవిందనామాన్ని మొక్కుకుంటూ గంగాదేవి దగ్గరకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంటి దగ్గర నుంచే ఈ విధంగా చీరలు పరచడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ వెంకటేశ్వరుడికి దీపం అంటే గోవిందుడి దీపం మోస్తున్నవారు చాలా నిష్టతో పొద్దుడి నుండి ఉపవాసం దీక్షను తీసుకొని ఈ విధంగా దీపాన్ని మోస్తున్నారు కనుక వారిని దైవ స్వరూపులుగా భావించి ఈ విధంగా చీరలు పరచడం అనేది జరుగుతుంది. ఆమె కాలు నేలకు అంటనీయకుండా ఈ విధంగా మనం చీరలతో పరిచి వారికి స్వాగతాన్ని పలకడం అన్నమాట. ఇక నిత్యం పారే కొళాయి దగ్గరకు వచ్చి ఈ అందరూ మొక్కొని అక్కడ టెంకాయను సమర్పించిన తర్వాత ఆమె ఉపవాసం విరమించడం అనేది జరుగుతుంది.
ఆ దీపం అక్కడ పెట్టేంత వరకు కొండెక్కకుండా చూసుకునే బాధ్యత మనది. ఈ విధంగా గంగాదేవిని పూజించి దీపాన్ని గోవిందనామంతో ఒక 5 మంది ముత్తైదుల చేత కిందికి దించి ఇలా పెట్టించి ఆ గోవిందుడికి ఆ దీపాన్ని స్వీకరించమని వేడుకున్న తరువాత మనం ఇంటికి వెళతామన్నమాట. చూడండి, ఇదే గోవిందుడి దీపం అన్నమాట. దీన్నే గండదీపం మోయడం అని కూడా అంటారు. ఇది సాధ్యమైనంత వరకు పెళ్ళిళ్ళల్లో జరుగుతుంది. అలాగే మద్దిలేటి స్వామి దగ్గర కూడా చాలానే మనం చూస్తూ ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పదండి ఇంకా మళ్ళీ మనం కళ్యాణ మండపంలో కలుద్దాం.